పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ఐటీఐ గ్రౌండ్ లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి సునీత, ఏసీపీ గాజీ కృష్ణ, డీటీఓ రంగారావు, ఆర్డీఓ బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హాజరయ్యారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమం అనంతరం బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు వస్తుందని జడ్జి సునీత సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి కుటుంబ భవిష్యత్తును కాపాడాలని ఏసీపీ కృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా, పోలీస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈ భద్రతా వారోత్సవాలు అలాగే మాకు లీగల్ సర్వీసెస్ నుంచి యువజన వారోత్సవాలు కూడా 9వ తేదీ వరకు 5 నుంచి 9వ తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో, అంటే ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం డిటిఓ గారు, పోలీసులు వీళ్ళందరూ అందరి సపోర్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ రూల్స్ పట్ల అందరికీ అవేర్నెస్ కలిగించడం. చాలామంది బండ్లు నడుపుతున్నారు కానీ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరు పాటించట్లేదు. అంటే మన పని అయిపోవాలి, మనం వెళ్ళిపోవాలి, ఆ నిమిషానికి మనం దాటేయాలి అన్నట్టుగానే వెళ్తున్నారు. కానీ దానివల్ల పక్కన వస్తున్న వాహనదారులకి ఎంత ఇబ్బంది నడుస్తుంది, ఎంత కలుగుతుంది, మన వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. అట్లాగే హెల్మెట్స్ అనేది కూడా అది పోలీసులు ఫైన్ వేస్తారనో లేకపోతే ఇంకెవరి కోసమో కాదండి, మన కోసం, మన సేఫ్టీ కోసం, మన ఫ్యామిలీ కోసం మనం పెట్టుకోవాలి. మనం చూస్తున్నాం చాలా రోడ్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీతోనే డెత్స్ అవుతున్నాయి. అంటే చనిపోవడానికి మెయిన్ రీజన్ హెడ్ ఇంజరీయే ఉంటుంది. మనల్ని మనం కాపాడుకోవడం కోసం, తద్వారా మన ఫ్యామిలీకి మనం ఉండడం కోసము ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిలియన్ రైడర్స్ కూడా, అంటే బండి మీద వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు. మన దగ్గర బండి నడిపే వాళ్ళే పెట్టుకోవట్లేదు. ఈరోజు మనం ఈ భద్రతా వారోత్సవాలు